కూటమి ప్రభుత్వంలో ముస్లింలను చులకనగా చూస్తూ దాడులకు పాల్పడుతున్నారని యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలోని కమలానగర్లో ఉన్న డీసీఎంఎస్ కార్యాలయం వద్ద మహిళ ఆత్మహత్య యత్నం చేసిన సంఘటన మీద వారు తీవ్రంగా స్పందించారు. అక్కడ మహతాజ్ని మహిళా దుకాణం ఏర్పాటు చేసుకోగా టీడీపీ నాయకులు దాన్ని బలవంతంగా తొలగించారు. దీంతో ఆత్మహత్య యత్నం చేయగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పరామర్శించారు. అధైర్యపడవద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయని చెప్పడానికి ఈ సంఘటన ఉదాహరణ అన్నారు. డీసీఎంఎస్ వద్ద ఏర్పాటు చేసుకున్న దుకాణాన్ని దౌర్జన్యంగా తొలగించారన్నారు. దీనిపై డీసీఎంఎస్ చైర్మన్ ని అడిగితే ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలని, ఎమ్మెల్యే వద్దకు వెళ్తే చైర్మన్ అడగాలని ఇలా తిప్పుకుంటున్నారన్నారు. పైగా దౌర్జన్యంగా అక్కడి దుకాణం తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు నారా లోకేష్ దగ్గరికి వెళ్లినా కూడా మీకు న్యాయం జరగలేదన్నారు. నారా లోకేష్ చెప్పినా కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఇతర నాయకులు వినే పరిస్థితుల్లో లేరన్నారు. ఇలాంటి దాడుల్ని ఖచ్చితంగా తాము ఎదుర్కొంటామని హెచ్చరించారు. నిన్నటి రోజున మెహతాజ్ అని చెప్పేసి డీసీఎంఎస్ స్థలానికి సంబంధించి సూసైడ్ చేసుకోండి అని చెప్పేసి అక్కడ ప్రస్తావన రావడంతో యూజేసీ నాయకులందరూ కూడా కలిసి ఆమెకు మేమందరూ కూడా అండగా ఉండాలా, న్యాయపరంగా పోరాటం చేసి ఆమెకు న్యాయంగా నిలబడాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ జీజీహెచ్కి కూడా రావడం జరిగింది. అసలు అనంతపురం నగరంలో ఏం జరుగుతుంది, 18 నెలల కాలం నుంచి ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించాలి. ఒకసారి 18 నెలల కాలం నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అంశాల మీద ఈరోజు దాడులు కావచ్చు, ఏ విధంగా జరుగుతున్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా మీ అందరూ తెలుస్తున్నాం. ఒక ముస్లిం మహిళ, ముస్లిం మైనార్టీకి సంబంధించిన మెహతాజ్ అనే ఆమె ఏదో డీసీఎంఎస్ దగ్గర దాదాపుగా 12 సంవత్సరాలుగా ఆమె అక్కడ చిన్న బంక్లో టిఫిన్ ఏర్పాటు చేసుకుని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఆమె జీవన ఉపాధి కొనసాగిస్తుంటే ఈరోజు వీరిలో ఆమెకు ఆ బంక్ తీసేస్తారని చెప్పి ఆమె తెలియడంతో కొన్ని రోజుల నుంచి కూడా ఆమె అనేక మంది ప్రజాప్రతినిధులు కావచ్చు, డీసీఎంఎస్ చైర్మన్ గారి దగ్గర కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మేనేజర్ గారి దగ్గర కావచ్చు, ఆఖరికి లోకేష్ గారి దగ్గర కూడా కళ్యాణదుర్గంకి వెళ్ళి నాకు న్యాయం చేయాలని చెప్పి వెళ్ళి చెప్పడంతో లోకేష్ గారు కూడా నేను ఖచ్చితంగా మీకు న్యాయం అయితే చూస్తానికి కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్తారు, డీసీఎంఎస్ చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు చెప్పిన క్యాండిడేట్కి మీకు ఆ స్థలం కేటాయిస్తామంటారు. ఎమ్మెల్యే గారి దగ్గర మళ్ళీ వెళ్తే ఎమ్మెల్యే గారు ఏమంటారు, నాకు సంబంధం లేదంటారంట. వీళ్ళు కళ్యాణదుర్గంపై లోకేష్ గారి దగ్గర పోయి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్తే ఎమ్మెల్యే గారు వచ్చేసి నువ్వు లోకేష్ గారు చెప్పే వరకు మేము చెప్పమంటారంట. మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోమంటారు. అసలు ఏం ముస్లిం మైనార్టీలు అంటే అంత చులకన అయిపోయిందా నాకు అర్థం కాని పరిస్థితి ఇది. గతంలో మనం చూసుకుంటే సాయినగర్లో కూడా చూడొచ్చు, ఒక ముస్లిం మహిళ పైన అస్రా ఆప్టికల్ సంబంధించి ఆయుష్ కూడా ఏ విధంగా అనంతపురం నగరంలో గందరగోళం లేపిన విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలి. ఈరోజు ముస్లిం మైనార్టీలకు అంత చిన్న చూపు చూస్తున్నారంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా మంది కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి పోలీసులైనా న్యాయం చేస్తారని చెప్పేసి త్రీ టౌన్ని వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిఐ గారు కంప్లైంట్ ఇస్తే కూడా, ఫిర్యాదు ఇస్తే కూడా కేసు నమోదు చేయరు. అసలు సిఐ గారికి అనంతపురం నగరం వాస్తు సరిగ్గా ఉందో లేదో కానీ ముందే తెలియదు. కానీ గతంలో మనం చూసుకుంటే 1 టౌన్లో కూడా ఆయన మిస్సింగ్ కేసు కింద సస్పెండ్ అయిన విషయం కూడా మనకు తెలుసు. మరి నిన్నటి రోజున ఇది 3 టౌన్ సంబంధించి వీళ్ళందరూ పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా అక్కడ నమోదు చేసుకోకపోవడం కూడా ఏ విధంగా వీళ్ళందరూ కూడా టార్చర్ చేస్తున్నారు చెప్పి ఆ మెహతాజ్ గారే ఒక వీడియోలో వచ్చిన విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఒకటే చెప్తున్నా సీఏ గారికి, గతంలో కూడా మేము వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక ర్యాలీ చేస్తే మైనార్టీలు ఏ విధంగా మీరు అబ్బాయిలను ఇబ్బంది పెట్టిన విషయం కూడా మేము గమనిస్తున్నాం. వీళ్ళు ఉద్యోగం చేయమంటే పంచాయతీలు చేస్తున్న విషయం కూడా ఎస్పీ గారు కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తే ముస్లిం మైనార్టీలు బతుకుతెరువు కోసం అక్కడ ఉండే వాళ్ళకు కూడా ఏదో కేవలం వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళని చెప్పి వాళ్ళు పదే చెప్తున్నా కూడా వాళ్ళ కార్యకర్తలకే వీళ్ళు న్యాయం చేయకపోతే ఇంకా సామాన్య ప్రజలకు ఏం చేస్తారో చెప్పినది కూడా కూటమి ప్రభుత్వానికి నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. పోలీసు వాళ్ళు డ్యూటీ చేసి ఖచ్చితంగా ఎవరైతే న్యాయబద్ధంగా వారి వైపు ఉంటే కన్నా బాగుంటుందని తెలియజేసుకుంటూ, లోకేష్ గారు న్యాయం చేస్తాము, నేను ఖచ్చితంగా మీ అందరికీ నేను అండగా ఉంటానని చెప్పినా కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, పోలీసులు కాదు, అటు పోలీసులు కేసు నమోదు చేయరు, ఇక్కడ ప్రజాప్రతినిధులు అయితే మాకేం ఎవరు చెప్పుకుంటావో చెప్పుకుంటారు. అధిష్టానంలో ఉన్నటువంటి లోకేష్ గారిని వీళ్ళు పట్టించుకోకపోతే ఇంకా ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ మన అనంతపురం నగరంలో ఏ విధంగా కొనసాగుతున్న చర్యలు మీరు అందరూ గమనించాలా. ఖచ్చితంగా మేము యూజేసీ తరఫున ఖచ్చితంగా మేము మెహతాజ్కి న్యాయపరంగా ఉంటాం, ఆమె ఖచ్చితంగా అండగా ఉంటాం. ఆమెకి న్యాయం జరిగే వరకు యూజేసీ తరఫున అన్ని కులాల సంఘాలతో మేము ఖచ్చితంగా పోరాటేసి ముందుకెళ్తాం. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాళ చావు బతుకుల మధ్య అంతా కొట్టుమిట్టాడుతూ ఉంది. అందుకే యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అందరం కూడా ఇవాళ పరామర్శించడానికి రావడం జరిగింది. ఇవాళ ప్రధానంగా మేము కమలానగర్ డీసీఎంఎస్ దగ్గర 12 సంవత్సరాలుగా నిరాటంకంగా
షెడ్ వేసుకొని బంక్ వేసుకొని ఆమె కాపురం చేస్తూ ఉన్నారు. ఆమెకు 3 పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి ఉంటా ఉన్నారు. చాలా పేద కుటుంబం. మళ్ళీ అట్లాంటి కుటుంబం అంతా కూడా ఇవాళ వాళ్ళ టీడీపీ కార్యకర్త ఆమె. వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ దగ్గరికి పోయారు. అదేవిధంగా DCMS చైర్మన్ నెట్టెం వెంకటేష్ దగ్గరికి వెళ్ళారు. అదే ప్రధానంగా కళ్యాణ్ దుర్గానికి లోకేష్ వస్తే ఇవాళ లోకేష్ పెద్ద నాయకుడు కదా, కాబట్టి వారు చెప్పిన పరిష్కారం అవుతుందని చెప్పి లోకేష్ దగ్గర పోయారు. కానీ లోకేష్ దగ్గర పోయిన తర్వాత సమస్య తీవ్రమైంది. ఇది అంటే నీవు లోకేష్ దగ్గర పోతావా అని ఆ రకంగా బెదిరించారు. అందుకని ఇవాళ బెదిరింపులతో అనంతపురంలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ న్యాయం జరగాలి కదా. ఇవాళ మేము అంటా ఉన్నాం, ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తామన్నారు. ఇవాళ పట్టణాల్లో నగరాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తామన్నారు. 4 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఈ 18 నెలల కాలంలో 2 ఏళ్ళ దగ్గర అవుతా ఉంది కదా. వారిని ఐడెంటిఫై చేసి ఇళ్ల స్థలము పట్టా ఇచ్చింటే, ఇలా ఉండి ఇల్లు కట్టించి ఉంటే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉండేది కాదు. ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ ఆమె వీడియో ముందు ఇవాళ రిలీజ్ చేసి ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచుకునే అంత కూడా మరణానికి సిద్ధపడింది. అంటే మరణానికి సిద్ధపడిందంటే అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత నాకు ఎవరు సహాయం చేయరు, వీళ్ళందరూ కూడా సహాయం చేయరు, పలానా వారి ద్వారానే నాకు ప్రమాదం ఉంది, అందుకని వాళ్ళ అన్ని పేర్లు చెప్పి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, పాయిజన్ తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా వీడియోలో వైరల్ అవుతా ఉంది. నేను అంటా ఉన్నా, అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ అధికారులను కూడా వారిని కూడా మాట్లాడుతూ ఉన్నాం. పోలీసుల వారు వాళ్ళ నిర్లక్ష్యం, అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇవాళ గానుగ మెహతాజ్ అనేటువంటి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి అన్కండిషన్లో ఉంది. ఇప్పుడు కూడా డాక్టర్ అంటా ఉన్నారు, ఇప్పుడే మేమేం చెప్పలేం, 48 గంటల వరకు ఏమి చెప్పలేమనేటువంటి పరిస్థితిలో డాక్టర్ మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఇవాళ కలెక్టర్ చైర్మన్, ఇవాళ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చైర్మన్ ఆయన కాబట్టి ఇవాళ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కలెక్టర్ను కూడా కోరుతా ఉన్నాం. ఆయనకు కూడా మంచి పేరు ఉంది, నెల్లూరులో పనిచేశారు కలెక్టర్గా. కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మంచి వ్యక్తి. వారు కూడా వెంటనే స్పందించి ఇవాళ ఆమె ప్రాణాలు కాపాడడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయమంటా ఉన్నాం. అందుకే సూపరింటెండెంట్ కూడా నిన్నంతా కూడా వాట్సాప్ ద్వారా పంపితే వెంటనే రెస్పాండ్ అయినారు. వారికి కూడా మంచి అభిప్రాయంతో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే డాక్టర్కి అంతా కూడా ఎండార్స్ చేశారు, అది కూడా నాకు మెసేజ్ పెట్టారు. కానీ ఏ మందులు ఇచ్చినారు, ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినారో అది కూడా పబ్లిష్ చేయమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆమె ప్రాణాలు కాపాడడానికి అవసరమైతే ఏ రకమైనటువంటి అవసరం ఉన్నా కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. DCMS చైర్మన్తో కలుస్తాం, ఎమ్మెల్యేతో మాట్లాడతాం, అవసరమైతే చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకొని పోతాం. వారికి న్యాయం జరిగేంత వరకు మేము వదిలే ప్రసక్తే లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా DCMS దగ్గర ఎవరైతే దాన్ని కబ్జా చేశారో ఆ కబ్జాదారుల నుంచి విడిపించి ఆ స్థలాన్ని, ఆ షెడ్డును వారికి అప్పగించాలని, అదేవిధంగా ఆమెకు కోలుకోవడానికి, రికవరీ కావడానికి అవసరమైనటువంటి ఎక్స్పెండిచర్ అంతా ప్రభుత్వమే భరించాలని చెప్పి యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 18 నెలల కూటమి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కూడా దోపిడీలు, దౌర్జన్యాలు, లాస్ట్కి రోడ్ సైడ్లలో బతుక్కొని ఏదో టెంట్లు వేసుకొని దినకూటి కోసము రోజు కూలీల మాదిరి ఏదో టీ బంకులు పెట్టుకుంటా అంటే లాస్ట్కి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చైర్మన్లను ఎందుకు చేసినారో అర్థం కావడంలే. కానీ ఒక్కొక్క సంఘానికి ఒక చైర్మన్ని, ఒక్కొక్క కులానికి ఒక చైర్మన్ని, ఒక్కొక్క సందుకు ఒక చైర్మన్ ఈరోజు కూటమి ప్రభుత్వంలో అనౌన్స్ చేసినారు. అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో దిక్కుదోచగా ఈరోజు రోడ్లలో ఏ రకంగా అయితే జనాలు కొన్ని దశాబ్దాల కాలం నుంచి వాళ్ళు రోడ్లలో పని చేసుకుంటూ ఉన్నారు, దానికి మున్సిపాలిటీలో కప్పం కూడా కడుతున్నారు, దానికోసం అక్కడ బతుకుతాండే దానికోసం వాళ్ళని కూడా ఈరోజు అమానుషంగా తీసేసినారు. లోకేష్ బాబు గారు అంటారు, పవన్ కళ్యాణ్ గారు అంటారు, తెలిసిన వెంటనే వాట్సాప్ గవర్నెన్స్ మాది, ఈ వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా ఎక్కడ ఏ అవినీతి జరిగినా మనం నిమిషాల్లో అయ్యా వాట్సాప్ గవర్నెన్సే కాదు, లోకేష్ బాబు గారికి లెటర్ ద్వారా కూడా మెయిల్ పంపించడం జరిగింది, పర్సనల్ గా కలిసి లెటర్లు ఇవ్వడం జరిగింది. లోకేష్ గారికి, అనంతపురం శాసనసభ్యులకి, ఎంపీ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కూడా వీళ్ళకి ఫలితం లేదు. ఈరోజు DCMS ఆక్రమించుకున్నారని చెప్పేసి DCMS ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎంతమంది చైర్మన్లు మారినారు, ఏం కదా అయిపోద్దో. ఈరోజు ఈ చైర్మన్ వచ్చిన వెంటనే అక్కడేదో బంక్ వేసుకొని ఉంటే అది అంత పెద్ద భూస్వాములు మీరు ఈ చిన్న చిన్నవి ఏమవుతాయని చెప్పేసి మీ ద్వారా నేను వాళ్ళని అడగదలుచుకుంటున్నా. ఈరోజు గానుగ మెహతాజ్ అనే ఒక అమ్మాయి, మైనార్టీ అమ్మాయికి ఈరోజు మోసం చేయడం జరిగింది, అన్యాయం జరిగింది. దీన్ని ప్రశ్నిస్తూ UJC ఆధ్వర్యంలో అనంతపురంలో ఉండే
ముస్లిం మైనార్టీల మంద కలిసేసి వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు చిన్న విషయానికి ఈరోజు ఆ బంకు వాళ్ళు జీవనాధారం నడుస్తుండే దానిపైన ఆ బంకు తీసేయడం వల్ల వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బంది కుమిలిపోయి వాళ్ళు పాయిజన్ తాగడం జరిగింది. ఈరోజు చావుల బతుకుల మధ్యన ఆమె కొట్టుమిట్టాడడం జరుగుతుంది. వీరికి పూర్తి స్థాయిలో మైనార్టీ యూజేసి అనంతపురం యూజేసి మద్దతు పలుకుతూ వారికి ప్రతి ఒక్క మెరుగైన వైద్యం కోసం ఎక్కడైనా మార్చేదనుకోవడం కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా దీన్ని న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి యూజేసి తరఫున తెలియజేసుకోవడం.